హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యానివర్సరీ మంత్ ఆఫర్లో భాగంగా ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్, యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ రెండింటిపైన మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే 55,000 రూపాయలకే మీకు ప్రోగ్రామ్ లభిస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్. అలాగే ఆఫ్లైన్ 65,000 రూపాయలకు లభిస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్. కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. 15th మార్చ్ లోపు జాయిన్ అయితే తక్కువ ఫీజుకి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇమీడియట్గా 1 నుంచి మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నింటిపైన ఉంది. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. యానివర్సరీ ఆఫర్ అనేది ఆప్షనల్స్ పైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన కూడా ఉంది. ఆప్షనల్స్ పైన కూడా మనకి 10,000 రూపీస్ డిస్కౌంట్ విత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన కూడా 5,000 రూపీస్ డిస్కౌంట్ విత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో ఫీజు వివరాలు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అన్నీ కూడా 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్. కీప్ దట్ ఇన్ మైండ్. ఆప్షనల్స్కి కూడా కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వవచ్చు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రిలీజ్ చేసే అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సో ఈ డేటా మనకి 2 రకాలుగా వస్తుంది. ఒకటి యాన్యువల్ రిపోర్ట్ రూపంలో, అంటే మొత్తం సంవత్సరానికి కంప్లీట్ డేటా అంతా రిలీజ్ చేస్తారు. మరియు క్వార్టర్లీ బులెటిన్ ఎవ్రీ 3 మంత్స్ కూడా రిలీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా 4 క్వార్టర్స్కి క్వార్టర్లీ బులెటిన్స్ వస్తాయి. ఒక ఇయర్ అయిన తర్వాత యాన్యువల్ బులెటిన్ కూడా ఇస్తారు. అయితే యాన్యువల్ బులెటిన్ అనేది జనవరి టు డిసెంబరు కాదు, అలాగని ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ కూడా కాదు. ఇక్కడ యాన్యువల్ ఇయర్ అనేది జూలై నుంచి జూన్ వరకు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యాన్యువల్ రిపోర్ట్ అనేది జూలై నుంచి జూన్ పీరియడ్కి రిలీజ్ చేసేది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ సర్వే అనేది ఎప్పుడు ప్రారంభించారంట? ఇది ఏప్రిల్ 2017లో ఈ సర్వే చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధానంగా ఆబ్జెక్టివ్స్ ఏంటనేది కూడా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా సర్వేలోనే మెన్షన్ చేశారు. ఏంటది? టు ఎస్టిమేట్ 2 కీ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్. ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ని ఎస్టిమేట్ చేయాలి. ఏంటి ఎస్టిమేట్ చేస్తారు? WPR వర్కర్ పాపులేషన్ రేషియో, LFPR లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ UR, వీటన్నిటిని ఎస్టిమేట్ చేస్తారు. వీటి డెఫినేషన్స్ ఏంటి అది కూడా మనం ఇవాళ చూద్దాం. దీన్ని 3 months పీరియడ్కి, అంటే క్వార్టర్లీ బులెటిన్కి ఫర్ ది అర్బన్ ఏరియాస్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఇది ఎస్టిమేట్ చేస్తారు. ఇన్ ది కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. మనం వెళ్ళే కొద్దీ ఐ విల్ కవర్ దట్. అలాగే రూరల్ మరియు అర్బన్కి యాన్యువల్గా. సో మనకి క్వార్టర్లీ బులెటిన్లో ఓన్లీ అర్బన్ ఏరియాది వస్తుంది, యాన్యువల్ బులెటిన్లో రూరల్ మరియు అర్బన్ కలిపి వస్తుంది. అయితే 2 స్టేటస్ల్లో వస్తుంది. ఒకటి కరెంట్ వీక్లీ స్టేటస్, రెండవది యూజువల్ స్టేటస్. PS అంటే ప్రిన్సిపల్ స్టేటస్, SS అంటే సబ్సిడరీ స్టేటస్. సో ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. వాటి మీనింగ్స్ ఏంటని కూడా ఈ సర్వేలోనే డీటెయిల్డ్గా ఇచ్చారు. నేను ఆ డెఫినేషన్ చూపిస్తూ వాటి మీనింగ్ ఏంటో కూడా మీకు చెప్తాను. కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటమ్మా, క్వార్టర్లీ బులెటిన్ అర్బన్కి చేస్తారు, CWSలో చేస్తారు. యాన్యువల్ బులెటిన్ అర్బన్ మరియు రూరల్కి చేస్తారు. CWSతో పాటు మనకి యూజువల్ స్టేటస్లో కూడా చేస్తారు. యూజువల్లో ప్రిన్సిపల్ స్టేటస్ ప్లస్ సబ్సిడరీ స్టేటస్ అనేవి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో కొంచెం కిందకి వెళ్తే మీకు డెఫినేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ లైన్ మీరు గమనిస్తే యూ కెన్ సీ ఆల్ ద డెఫినేషన్స్. సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఇచ్చే డేటా ఏంటది? మొదటిది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. LFPR డెఫినేషన్ ఏంటమ్మా? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్, రైట్, ఇన్ ది పాపులేషన్. సో బేసికల్గా ఏమంటున్నారంటే లేబర్ ఫోర్స్ పాపులేషన్లో ఎంత ఉంది. అసలు లేబర్ ఫోర్స్ అంటే డెఫినేషన్ ఏంటి? పీపుల్ హూ ఆర్ ఎయిదర్ వర్కింగ్ ఆర్ సీకింగ్ టు వర్క్. అంటే ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో ప్లస్ పని చేయాలనుకుంటున్నారో ఈ వీళ్ళిద్దరినీ కలిపి మనం లేబర్ ఫోర్స్ అంటాం.
లేబర్ ఫోర్స్ కంబైన్స్ బోత్ వర్కింగ్ పీపుల్ అండ్ దోస్ హు ఆర్ యాక్టివ్లీ సీకింగ్ వర్క్, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆపర్చునిటీ కోసం ఆపర్చునిటీ దొరక్క ఖాళీగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరిని కలిపి మనం లేబర్ ఫోర్స్ అని అంటాం. ఓవరాల్ పాపులేషన్లో ఈ లేబర్ ఫోర్స్ ఎంత ఉంది అనేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ 100 అనుకుంటే దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి 20 మంది, వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళకి 20 మంది అనుకోండి, అప్పుడు ఎల్ఎఫ్పిఆర్ ఎంత అవుతుంది? 40% అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఎల్ఎఫ్పిఆర్ లెక్క. దెన్ వర్కర్ పాపులేషన్ రేషియో సింపుల్ అమ్మ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ది పాపులేషన్. సో అంటే టోటల్ పాపులేషన్లో ఎంప్లాయిడ్ ఎంతమంది? సో టోటల్ పాపులేషన్ 100 అనుకుంటే ఎంప్లాయిడ్ 20 మంది అనుకోండి, అప్పుడు డబ్ల్యూపీఆర్ ఈజ్ నథింగ్ బట్ 20% అవుతుంది. నెక్స్ట్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ద పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్. జాగ్రత్తగా గమనించండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా డిఫైన్ చేశారంటే లేబర్ ఫోర్స్లో, ఇందాకటి ఎగ్జాంపుల్లో లేబర్ ఫోర్స్ ఎంత? ఈ 10. సో ఈ 40 అనేది లేబర్ ఫోర్స్ అవుతుంది. దీంట్లో ఎవరికి పని లేదు, ఈ 20 మందికి పని ఉందనుకున్నాం, ఈ 20 మందికి పని లేదు అనుకున్నాం. సో ఈ 20 మందిని పైన వేస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ది లేబర్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు, అంటే దోస్ హూ ఆర్ సీకింగ్ వర్క్ బట్ ఆర్ నాట్ గెటింగ్ వర్క్. ఎంతమంది వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ వర్క్ దొరకట్లేదు, బై లేబర్ ఫోర్స్ ఇన్వాల్వ్స్ బోత్ ఎంప్లాయిడ్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయిడ్. సో ఇది లెక్క అనమాట. సో ఈ లెక్కన వేసుకుంటే 50%. ఈ పర్సంటేజ్లు ఏవి కరెక్ట్ కాదు, మీకు అర్థం కావడం కోసం చేశాను. ఇది టోటల్ పాపులేషన్, ఇది లేబర్ ఫోర్స్, ఓకేనా? ఇది ఎంప్లాయిడ్, ఇది అన్ఎంప్లాయిడ్. ఎవరిని అన్ఎంప్లాయిడ్ అంటాం? ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, 3 సంవత్సరాల పిల్లడు నువ్వు అన్ఎంప్లాయిడ్ అంటావా? వాడు పని చేయట్లేదు, వాడిని అన్ఎంప్లాయిడ్ అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వర్కింగ్ ఏజ్ కాదు, 15 years దాటాక వర్కింగ్ ఏజ్ కింద కౌంట్ చేస్తారు. దాంట్లోనూ వాడికి పని చెయ్యాలి అనే ఉద్దేశమే లేదనుకోండి, వాడిని అన్ఎంప్లాయిడ్ అంటారు. వాడికి పని చేయడం ఇష్టం లేదు, తాతల నుంచి వచ్చిన డబ్బులు తింటాడు కూర్చొని, వాడికి పని చేయాలని ఆలోచన లేనప్పుడు యూ షుడెంట్ కాల్ హిమ్ అన్ఎంప్లాయిడ్. ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో అయినా దొరకట్లేదో వాళ్ళు అన్ఎంప్లాయిడ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 డెఫినేషన్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టేటస్ల గురించి మాట్లాడినప్పుడు యాక్టివిటీ స్టేటస్లో యూజువల్ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్ అని 2 స్టేటస్లు ఉంటాయి. సో యూజువల్ స్టేటస్ అనేది యాన్యువల్ రిపోర్ట్లో మాత్రమే వస్తుంది, కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది క్వార్టర్లీ బులెటిన్లో వస్తుంది, ప్లస్ యాన్యువల్ రిపోర్ట్లో కూడా వస్తుంది. ఇది రెండిట్లోనే వస్తుంది. ఇప్పుడు మీకు కరెంట్ వీక్లీ స్టేటస్ ఫస్ట్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బేసికల్గా ఎప్పుడైతే సర్వే, ఈ లేబర్ ఫోర్స్ సర్వే కదా, సర్వే చేస్తున్నప్పుడు సర్వే రోజుకి ప్రిసీడింగ్ 7 days, వీక్లీ కదా, ప్రిసీడింగ్ 7 daysలో అట్లీస్ట్ 1 hour అన్నా వాడు పని చేసి ఉంటే వాడిని ఎంప్లాయిడ్ కింద కౌంట్ చేస్తారు. 7 రోజుల్లో 1 గంట కూడా పని చేయకపోతే వాడు అన్ఎంప్లాయిడ్. అర్థమవుతుందా? లాస్ట్ 7 days రిఫరెన్స్ పీరియడ్గా తీసుకొని అతని స్టేటస్ ఏంటనేది డిసైడ్ చేస్తారు. లాస్ట్ 1 weekలో వాడు 1 hour అన్నా, కనీసం 1 hour అన్నా పని చేసి ఉంటే ఎంప్లాయిడ్ కింద, కనీసం 1 hour కూడా పని చేయకుండా ఖాళీగా ఉంటే అన్ఎంప్లాయిడ్ కింద అతని స్టేటస్ని డిటర్మైన్ చేస్తారు కరెంట్ వీక్లీ స్టేటస్లో. అలా కాకుండా మనకి యాక్టివిటీ స్టేటస్, యూజువల్ స్టేటస్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మీకు ఆ స్పెసిఫైడ్ రిఫరెన్స్ పీరియడ్, అంటే లాస్ట్ 365 days కదా రిఫరెన్స్ పీరియడ్. ఏ రోజైతే సర్వే చేస్తారో సర్వేకి రెఫరెన్స్ లాస్ట్ ప్రిసీడింగ్, సర్వే జరుగుతుందానికి ప్రిసీడింగ్ 365 days పీరియడ్లో మెజారిటీ పీరియడ్ తను పని చేస్తూ ఉంటే తను ఎంప్లాయిడ్ కింద చూస్తారు, మెజారిటీ పీరియడ్ పని చెయ్యకపోతే అన్ఎంప్లాయిడ్ కింద చూస్తారు. అంటే లాస్ట్ 365 daysలో లెట్స్ సే మోర్ దాన్ 50% ఆఫ్ ద టైమ్ ఏ పని అయితే చేస్తున్నాడో, చూడండి, ఏ పని అయితే చేస్తున్నాడో అది తన ప్రిన్సిపల్ స్టేటస్ అవుతుంది. మెజారిటీ టైం ఏ పని అయితే చేస్తున్నాడో అది ప్రిన్సిపల్ స్టేటస్. దాంతోపాటు ఎడిషనల్గా ఇంకో పని ఏదన్నా చేసాడు అనుకోండి, అది సబ్సిడరీ స్టేటస్ అవుతుంది. సో 2 స్టేటస్లు మీకు యాక్టివిటీ స్టేటస్లో యూజువల్ స్టేటస్ అంటాం. యూజువల్ స్టేటస్ టాక్స్ అబౌట్ లాస్ట్ 1 year 365 daysలో మెజారిటీ టైం తను పని చేస్తూ ఉంటే ఎంప్లాయిడ్ కింద, మెజారిటీ టైం పని చేయకపోతే అన్ఎంప్లాయిడ్ కింద, మెజారిటీ టైం పని చేస్తే దాంట్లో ఏ పని అయితే ఎక్కువగా చేశాడో అది ప్రిన్సిపల్ స్టేటస్ అవుతుంది.
దాంతో పాటు ఇంకా ఎడిషనల్గా ఏ పని చేశాడో, కనీసం 30 రోజుల పాటు ఎడిషనల్గా వేరే ఏ పని చేశాడో అది సబ్సిడరీ స్టేటస్ అవుతుంది. ఈ రకంగా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒకసారి యాక్చువల్ డేటా 2021-22 యాన్యువల్ రిపోర్ట్ మీరు ఒకసారి గమనిస్తే డేటా అనేది వచ్చేసింది. 22-23 ఇంకా రాదు, ఎందుకంటే జూలై 2022 నుంచి మనకి జూన్ 2021 వరకు వస్తుంది. సో మనకి అప్పుడే రాదు. ఇందులో మీరు గమనిస్తే లాస్ట్ 3 యాన్యువల్ రిపోర్ట్స్ని కంపేర్ చేశారు. సో మనం డైరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూద్దాం. 2019-20లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు డైరెక్ట్గా రూరల్ ప్లస్ అర్బన్ లేదా ఆల్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేటు టోటల్ది చూద్దాం. మేలు ఫిమేల్ కాకుండా టోటల్ చూద్దాం. ఎంత ఉంది? 4.8% ఉంది. ఇది ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసిందమ్మా? యూజువల్ స్టేటస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసింది. 4.8% అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2019-20లో ఉంటే 2020-21కి 4.2%కి, 21-22కి 4.1%కి తగ్గింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ట్రెండ్ ఎలా ఉందంటే తగ్గుతూ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతూ వస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ చార్ట్ని, గ్రాఫ్ని చూసినప్పుడు, టేబుల్ని చూసినప్పుడు ఇలా మనం డేటాని అనలైజ్ చేసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమైంది? తగ్గుతూ వస్తుంది అనేది మనకి క్లియర్గా ఇందాక మీకు చెప్పేసాను. ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్ పిఎస్, సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్ ఎస్ఎస్, ఇది కూడా మీకు చెప్పాను. మెజారిటీ పీరియడ్ ఏదైతే చేశాడో అది ప్రిన్సిపల్ యాక్టివిటీ అవుతుంది. అది కాకుండా ఎడిషనల్గా ఇంకో ఎకనామిక్ యాక్టివిటీ 30 days ఆర్ మోర్ చేస్తే అది సబ్సిడరీ స్టేటస్, సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అంటే అతను ఏం పని చేశాడో తెలియాలి కదా. అగ్రికల్చర్లో పని చేశాడా, మ్యానుఫ్యాక్చరింగ్లో పని చేశాడా, అది కూడా చూస్తారు. అగ్రికల్చర్లో ఎక్కువ ఉంటే తను అగ్రికల్చరల్ లేబర్ ఫోర్స్ కింద వస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో పని చేసినట్టు వస్తుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎస్టిమేట్ చేయడమే కాదు, వాళ్ళు ఎక్కడ పని చేశారో కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రకారం కూడా చేస్తారని చెప్పాను. కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రకారం చేసినప్పుడు ఏమవుతుంది? మనకి లాస్ట్ 1 వీక్లో అట్లీస్ట్ 1 hour పని చేసినట్టు, 1 hour పని చేయకపోతే పని చేయనట్టు అన్ఎంప్లాయిడ్ కింద లెక్క. ఈ లెక్క ప్రకారం వెళ్తే 2019-20లో 8.8% ఉంది, తర్వాత 7.5కి తగ్గింది, తర్వాత 6.6కి తగ్గింది. ఇలా తీసుకున్నా సరే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుందంటే అది పాజిటివ్ సైన్ అని అర్థం అనమాట. ఇదమ్మా స్టోరీ. అర్థమైందా? సో కీ ఫ్యాక్ట్స్ మీరు ఏంటి, జూలై నుంచి జూన్ వరకు యాన్యువల్ ఇయర్ మనకి యాన్యువల్ రిపోర్ట్ అనేది వస్తుంది. 2 రకాల స్టేటస్ల్లో వస్తుంది. ఒకటి యూజువల్ స్టేటస్, 2 సిడబ్ల్యూఎస్. రెండవది రూరల్కి మరియు అర్బన్కి రెండింటికి కూడా యాన్యువల్ రిపోర్ట్ తీస్తారు. మీకు డెఫినేషన్స్, ఈ 3 డెఫినేషన్స్ కూడా క్లియర్గా చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వార్టర్లీ బులెటిన్ కూడా ఒకసారి చూసేద్దాం. క్వార్టర్లీ బులెటిన్లో డేటా ఏముందో కూడా మనం చెక్ చేద్దాం. సో క్వార్టర్లీ బులెటిన్ మనకి లేటెస్ట్ ఏంటంటే అక్టోబర్ టు డిసెంబర్ 2022 డేటా అనేది మనకి లేటెస్ట్ క్వార్టర్లీ బులెటిన్. ఇది కూడా సేమ్ నేషనల్ శాంపుల్ సర్వే రిలీజ్ చేస్తుంది, సేమ్ మినిస్ట్రీ, సేమ్ అంతా సేమే ఉంటుంది. సో ఐ విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు డేటా. డెఫినేషన్స్ అన్ని మనం ఆల్రెడీ కవర్ చేసాం, కానీ డేటాకి వెళ్ళిపోదాం. సో మీకు ఇందాక చెప్పాను, ఇందులో మనకి డీటెయిల్స్ అనేవి ఓన్లీ అర్బన్ ఏరియాస్కే వస్తాయి, రూరల్కి క్యాలిక్యులేట్ చేయరు. క్వార్టర్లీ బులెటిన్ ఓన్లీ అర్బన్కే, యాన్యువల్ రిపోర్ట్లో మాత్రమే రూరల్ది వస్తుందని చెప్పి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దీంట్లో మనకి ఎల్ఎఫ్పిఆర్, డబ్ల్యూపిఆర్, యూఆర్ చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎలా ఉంది, డిఫరెంట్ క్వార్టర్స్ డేటా ఇచ్చారు ఇక్కడ. లాస్ట్ 5 quarters తీసుకుంటే 8.7 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నుంచి 8.2, 7.6, 7.2, 7.2. సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు మనకి ఏమవుతుంది, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? క్వార్టర్లీ బులెటిన్ మనం తీసుకున్న లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మరి క్వార్టర్లీ బులెటిన్లో తగ్గితేనే కదా అల్టిమేట్గా యాన్యువల్ రిపోర్ట్లో కూడా తగ్గుతూ ఉంటుంది. సో డౌన్వర్డ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. కోవిడ్ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, చాలామందికి ఉద్యోగాలు పోయి రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉంది. సో కోవిడ్ నుంచి మార్కెట్ రికవర్ అవుతుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి తగ్గుతూ ఉంది, విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అని మనం చెప్పొచ్చు. అంతేనమ్మా. ఇది మీరు ఇట్లాంటి డేటా నేను అఫీషియల్ సోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్న గవర్నమెంట్ డేటా ఇది. ఇలా మనం ఈ డేటాను తీసుకొని మనం చదువుకుంటే మనల్ని ఎవ్వరూ కొట్టేదే లేదు.
సో నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ఎకానమీ కోర్సెస్ సెపరేట్గా నేను రన్ చేస్తున్న కోర్సెస్ ఉన్నాయి. యూపీఎస్సీకి లైవ్ అండ్ రికార్డెడ్లో ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ రికార్డెడ్ మోడ్లోను, ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2కి సెపరేట్గా, అలాగే గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ కూడా 3000 రూపీస్కి సెపరేట్గా, ఎకనామిక్ సర్వే 999 కూడా మనం అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.